హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అండ్ ఈ రీడింగ్ మనం ఎవరి పేరు మీద చూడడం లేదు, ఓకేనా. సో ఇది జనరల్ రీడింగ్. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలా ఉండబోతుంది. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. స్ట్రెంగ్త్ కార్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 of Cups వచ్చింది. ద ఎంపరర్, ద హెరోఫింట్, Queen of Wands, Knight of Pentacles, the Moon card, 5 of Swords, Devil వచ్చేసింది. థర్డ్ పార్టీ, Ace of Wands, the Chariot, Four of Pentacles, Page of Cups, Temperance, Page of Swords, Nine of Swords, Eight of Wands అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట, ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ద ఫూల్ కార్డ్ వచ్చిందండి, ఓకే. ఒక్క నిమిషం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేక్ ప్రకారం ఈ పర్సన్ తను ఎలా అంటే ఈ రిలేషన్ని తను సీరియస్గా తీసుకోవడం లేదండి, ఓకే. ఇక్కడ తను మేబీ తనకి టైం పాస్ కాక అండ్ ఇష్టానుసారంగా మీ దగ్గరికి రావచ్చు, వెళ్ళిపోవచ్చు. అందితే కాలు పట్టుకుంటారు, అందకపోతే జుట్టు పట్టుకునే రకం, ఓకే. అలాంటి ఎనర్జీలో పర్సన్ ఉన్నారనమాట, ఓకే. ప్రజెంట్ ఈ పర్సన్ మీ డీపీ కానివ్వండి, మీ స్టేటస్ కానివ్వండి, మీరు ఎలాంటి రీల్స్ అనేది పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, లేదా మీరు ఏం చేస్తున్నారు, ప్రతిదీ పర్సన్ తను గమనిస్తున్నారనమాట. మీ డీపీ కానివ్వండి, లేదా తన దగ్గర మీ ఫోటో కూడా ఉంటే ఈ పర్సన్ పదే పదే చూస్తున్నారు, ఓకే. ఈ పర్సన్లో ఇక్కడ ధైర్యం అనేది ఉండదండి, ఓకే. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అంటే పర్సన్కి చెమటలు పట్టేస్తాయి అనమాట, ఓకే. ధైర్యం చేయలేరు. మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, ఓకే. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్. మిమ్మల్ని చూస్తేనే పర్సన్ గజగజ వణికిపోతారు. కానీ బయట మాత్రం ఇక్కడ ఎంపరర్ పొజిషన్ అనమాట. నువ్వంటే నాకు భయం ఉందా ఏంటి, నాకు అస్సలు భయం లేదు, లేదా నువ్వు మాట్లాడితే భయపడతారనుకుంటున్నావా ఏంటి, అస్సలు భయపడను అనే విధంగా పర్సన్ మాట్లాడతారనమాట. లేదా సైలెంట్గా వెళ్ళిపోతారు. తనలో భయం ఉంటుంది కానీ భయం లేనట్టుగా నటిస్తారనమాట తను, ఓకే. ప్రేమ ఉందా అంటే ఈ పర్సన్లో ఉంది. ఇక్కడ అవ్వ కావాలి, బువ్వ కావాలి అనే టైప్గా ఉందండి మీ పర్సన్లో ఫీలింగ్స్, ఓకే. ఇక్కడ తను అదర్ కనెక్షన్తో తను ఆల్రెడీ డీల్ అవుతూ ఉండొచ్చు, ఓకే. లేదా మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతా కూడా ఉండొచ్చు అనమాట. అదర్ కనెక్షన్తో డీల్ అవుతా ఈ పర్సన్ మిమ్మల్ని కూడా మెయింటైన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ దగ్గర మీరు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ తను దూరం పెట్టారనమాట. లైఫ్ లాంగ్ ఉండమంటే ఈ పర్సన్ ఉంటారు మీతో, కానీ కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. తను ఇవ్వలేని పరిస్థితి తనదన్నమాట. తను ఇక్కడ
కమిట్మెంట్ ఇవ్వకనే ఈ పర్సన్ చాలాసార్లు మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉంటుంది. దానివల్ల తను సఫర్ అయ్యారు, మీరు కూడా సఫర్ అయ్యారు. ఓకే, ఇక్కడ 2 చేతులు కలిపితేనే చెప్పట్లా అండి. ఓకే, తన వైపు నుంచి ఎంత ఎఫర్ట్స్ ఉందో మీ వైపు నుంచి కూడా అంతే ఉంది. ఓకే, కానీ ఇక్కడ మీరు కమిట్మెంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా మీకు అనుగుణంగా ఈ పర్సన్ ఉండాలి. మీరు కాల్ చేసిన, మెసేజ్ చేసిన ఈ పర్సన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్నారు కదా, తనకి భయం ఎక్కువ, ధైర్యం చేయలేకపోతున్నారు. తను కాల్ చేసినప్పుడు మాత్రమే మీరు మాట్లాడితే సరిపోతుంది అనమాట. మీకు ఈ పర్సన్ గుర్తుకొచ్చినప్పుడు మీరు కాల్ చేసే పర్సన్ రెస్పాండ్ అవ్వరు. అప్పుడు మీకు కోపం అనేది నిశానానికి ఎక్కిపోతుంది అనమాట. భయం, బాధ, కోపం, ఉక్రోషం మీకు చాలా ఎక్కువైపోతుంది. అరే ఒకసారి కాకపోతే ఇంకొకసారి అన్నా తను లిఫ్ట్ చేయాలి కదా ఫోన్, లేదా ఇంకొకసారి అన్నా తను మళ్ళీ రిటర్న్ అన్న కాల్ చేయాలి కదా, అలా చేయడం లేదు. అప్పుడు మీకు కోపం అయితే వస్తుంది కదా. సో దానివల్లనే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఒకవేళ సింగిల్ అయి ఉంటే పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా మిమ్మల్ని నమ్మించే పర్సన్ మేబీ ఫిజికల్ నీడ్స్, మేబీ ఫిజికల్గా ఉండొచ్చు అనమాట మీతో. ఓకే, మేబీ మ్యారేజ్ చేసుకుంటాను, అందరినీ ఒప్పించాను అని పర్సన్ పెద్ద పెద్ద డైలాగ్లు కూడా ఈ పర్సన్ మీతో చెప్పి ఉన్నారు. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో మీకు దొరకని ప్రేమ ఈ పర్సన్ దగ్గరే మీరు వెతుక్కున్నారు. ఓకే, అలాగే ఆ పర్సన్ కూడా తన లైఫ్లో తనకి దక్కని ప్రేమ, కేరింగ్ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, అదంతా ఈ పర్సన్ మీ దగ్గర వెతుక్కున్నారు. మీరు కూడా సేమ్ అండి. ఓకే, ఒక్కసారి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ రావడమా, లేదా ఈ పర్సన్కి ఒకటేసారి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గుర్తుకు రావడమా, సొసైటీ గుర్తుకు రావడమా, అలాంటిది ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే చేశారు. ఓకే, ఇక్కడ ద మూన్ కార్డ్ అండి. ఓకే, ఈ రిలేషన్ అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది, కానీ ఈ పర్సన్ తన వైపు తను ఓవర్ థింకింగ్ చేయడం వలన అంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. హ్యాపీగా ఉంటాము, కలకాలం సంతోషంగా ఉంటాము అనుకునే మధ్యలో ఒకటేసారి అగ్నిపర్వతం అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, నోకాండా సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము, ఈ పర్సన్ తను సైలెంట్ అయిపోవడము, మిమ్మల్ని దూరం పెట్టడము, మీరేమో ఏడుస్తూ ఉండడము. అరే అనవసరంగానే ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నానే, లేదా అనవసరంగానే ఈ పర్సన్ అనుమానించానే అని ఇప్పుడు మీరు కుమిలిపోతున్నారనమాట. సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా ఏడుస్తున్నారు, తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందేమో, మీ మూలన ఏదో ఒక చోటు హోప్ అనేది ఉందన్నమాట. ఏదో ఒక రోజు ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తన లైఫ్లో ఈ పర్సన్ అయినా హ్యాపీగా ఉన్నారా? మీకు దూరం అయిన తర్వాత అంటే ఆ పర్సన్ కూడా హ్యాపీగా లేరు. ఓకే, తన లైఫ్లో కూడా థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి, తనకి చాలా గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, అదర్ పర్సన్ వల్ల ఎవరో థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారండి. ఆ పర్సన్ కంట్రోలింగ్ కూడా ఈ పర్సన్ మీద ఉండొచ్చు. ఇక్కడ మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, ఇలాంటి వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓకే, వారి కంట్రోలింగ్ అనేది ఈ పర్సన్ మీద చాలా ఉంది, వారి ప్రభావం అనేది. ఓకే, ఈ పర్సన్ తను సొసైటీలో ఎంత నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కూడా తన పేరెంట్స్ దగ్గర తను తక్కువనే అనమాట. ఓకే, వారిని ఈ పర్సన్ ఎదిరించలేరు, కానీ మీ దగ్గరికి తను కమిట్మెంట్ అయితే తీసుకుని రావాలి అని తనకు ఉంది. కానీ కొన్ని భయాల వలన అండ్ ఈ పర్సన్ నైట్ ఒకటి ఆలోచిస్తే తెల్లవారుజామున ఇంకో విధంగా ఆలోచిస్తారనమాట. దానివల్లనే తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు, తను కన్ఫ్యూషన్లో పడిపోతున్నారనమాట. ఈ పర్సన్ మీద ఎవరు నెగటివ్ అనేది ఏదో ఉందండి. ఓకే, తన మీద అంటే వారి కంట్రోల్లో తీసుకోవడం, మీ మాట వినకుండా, మీ లైఫ్లో రాకుండా వేరే వారి ప్రభావం అనేది చాలా ఉంది పర్సన్ మీద. నెగటివ్ థాట్స్ అండ్ తనని పూర్తిగా వారి కంట్రోల్లో తీసుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ లైఫ్లో ఈ పర్సన్ మేబీ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వారితో న్యూ బిగినింగ్ కూడా చేసి ఉంటారు, కానీ థర్డ్ పార్టీ పర్సన్ మొక్కు పిండేసి ఆరేస్తున్నారనమాట. తను అక్కడ నెగలేకపోతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గర ఆడిందే ఆట, పాడిందే పాట, కానీ వేరే వారి దగ్గర ఈ పర్సన్ అలా నడుస్తుందా అంటే అందరి దగ్గర అలా ఉండలేం కదా. ఓకే, మనం కూడా అంతే కదండి. ఓకే, మనల్ని బాగా అర్థం చేసుకునేవారు, మనల్ని ప్రేమగా చూసుకునే వారికి మనం క్లోజ్ అవుతాం, అందరికీ క్లోజ్ అవ్వలేం కదా. అలాగే పర్సన్తోనూ అక్కడ క్లోజ్ అవ్వాలి అని తను చూశారు, కానీ అక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి జాన్యాడు ఇంచు దూరమే పెడుతున్నారనమాట. పర్సన్ పప్పులేమి అక్కడ ఉడకడం లేదనమాట. తిరిగి తిరిగి పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని తను అనుకుంటున్నారు, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ తను
మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందండి. ఓకే. అది ఏ పర్పస్ అయినా సరే. ఓకే. తను అదర్ సిటీలో ఉన్నారా? కంట్రీలో ఉన్నారా? లేదా ఒకటే దగ్గర ఉన్నాము అంటే మీరు ఇద్దరు కలుసుకోలేని ఆ డిస్టెన్స్ అనేది ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుందన్నమాట. ఓకే. మీతో ఎలా మాట్లాడాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. అండ్ మీరు తనని పట్టించుకోవడం లేదు అనే జెలస్ భావం, కోపం గూడా ఈ పర్సన్‌లో ఉందన్నమాట. ఓకే. మీకు తెలుసు కదా! తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. ఈ పర్సన్ ఇక్కడ మీతో ఏం చేస్తున్నారంటే తనకి వేరే వైపు నుంచి బెనిఫిట్స్ అనేది ఉన్నాయి కాబట్టి అదర్ పర్సన్ వైపు తను మొగ్గు చూపుతున్నారు అని మీకు తెలుసు కదా! కాబట్టే మీరు సైలెంట్ అయిపోయారన్నమాట. మీ సైలెన్స్ ఏమో తను భరించలేకపోతున్నారు. పట్టించుకోవడం లేదు, కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు అని పర్సన్ చాలా అనుకుంటున్నారనమాట మీ గురించి. అండ్ మీ మీద తను జెలస్‌గా గూడా ఫీల్ అవుతున్నారండి. తన క్యారెక్టర్ ఏంటిదంటే ఈ పర్సన్‌లో పొసెసివ్‌నెస్ అనేది చాలా ఉంటుందండి. ఓకే. బయట ఈ పర్సన్ చూపించరు. కానీ తన లోపల పొసెసివ్‌నెస్ అనేది చాలా ఉంటుంది. ఓకే. అంటే చూస్తే ఓర్వలేనితనం అనేది ఈ పర్సన్‌లో చాలా ఉంటుందనమాట. కుళ్ళు, కుతంత్రాలు చాలా ఉంటాయండి. ఓకే. మీ మీద ఉండి ఉంటుంది. లేదా అదర్ పర్సన్ మీద గూడా ఉంటుందనమాట. ఓకే. మేబీ పర్సన్‌ని వేరే వారు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వారి పర్సన్ తను అనుకున్న గోల్‌కి తను రీచ్ అవ్వకుండా వారు ఆపుతున్నారు. లేదా ఈ పర్సన్ వారి వైపు నుంచి ఏదైనా ఫిజికల్ నీడ్స్ ఆశిస్తా ఉండొచ్చు. ఈ పర్సన్‌ని వారు దూరం పెట్టడము అలా గూడా జరుగుతా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. కాబట్టి ఈ పర్సన్‌కి చాలా కోపం అనేది ఎక్కువైపోతుందనమాట. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు తను. మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చాలా మందికి ఇక్కడ 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావచ్చు. ఓకే. మీరు ఈ పర్సన్‌ని అన్‌కండిషనల్‌గా లవ్ చేశారు. కానీ తన వైపు నుంచి మీరు మోసాన్ని ఎదుర్కొన్నారనమాట. ఓకే. మీరు ఎంతైతే కల్మషం లేని ప్రేమని, కేరింగ్‌ని ఈ పర్సన్‌కి మీరిచ్చారో తను అడగక ముందే అన్నీ తీసుకెళ్ళి తన చేతిలో పెట్టడం. అలా చేశారు మీరు. కానీ ఆ పర్సన్ ఏం చేశారంటే ప్రతి దాంట్లో మిమ్మల్ని మోసం చేసుకుంటూనే వచ్చారు. మిమ్మల్ని బాధ పెట్టుకుంటూ వచ్చారనమాట. కొంతమందికి పర్సన్ క్యారెక్టర్ మీకు ముందు నుంచి తెలిసి తప్పనిసరి పరిస్థితిలో మీరు తనని భరించారు. కొంతమంది తన క్యారెక్టర్ ఈ పర్సన్ బయట మాత్రం మంచివారిలాగా నటిస్తా వచ్చారనమాట. అండ్ కొంతమందికండి మేబీ మీరు మీ పర్సన్‌కి సంబంధించి ఇక్కడ చాట్ గాని, మెసేజ్ గాని ఇక్కడ తన లైఫ్‌లో ఎవరికైనా తెలిసి ఉంటే ఆ పర్సన్ లైఫ్‌లో వారికి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయన్నమాట. ఓకే. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారి లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారు చాలా మిస్ అవుతున్నారనమాట మిమ్మల్ని. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. అనవసరంగాన దూరం పెట్టని పర్సన్‌ని అన్నట్టుగా వారు చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు పొసెసివ్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఉంటే ఉండు, పోతే పో దొబ్బెయ్ నాకు అవసరమే లేదు నువ్వు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. మేషం, సింహం, ధనుస్సు రాశి వారు మీ గురించి వారు చాలా ఆలోచిస్తున్నారు. వారి లైఫ్‌లో మీరు ఉండాలనుకుంటున్నారు. మీకు కాల్ చేసి మాట్లాడాలి అని వారు అనుకుంటున్నారనమాట. మీ వైపు నుంచి కూడా వారికి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందేమో అని కూడా వారు అనుకుంటున్నారనమాట. ఇక్కడ పర్సన్ తను సరిగ్గా నిద్రపోలేకపోతున్నారండి. ఇక్కడ ఎందుకో మీ మీద తను చాలా అబ్సెసివ్‌గా ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ అనేది చాలా కావాలి. ఓకే. ఈ పర్సన్ మేబీ మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్‌కి అసాధ్యం అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ లవ్ కంటే ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి తనకి మీ మీద లవ్ తక్కువుంది. లస్ట్ అనేది ఎక్కువుందనమాట. ఓకే. చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. నిద్రపోలేకపోతున్నారు. డిస్టర్బ్ అవుతున్నారు చాలా. సో, ఇలాంటి రిలేషన్ అనేది ఎక్కువ రోజులు నిలబడదండి. ఓకేనా? కార్మిక్ రిలేషన్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. కొన్ని లెసన్స్ ఉన్నాయి. మీరు మీ పర్సన్ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయన్నమాట. ఓకే. మేబీ పాస్ట్ లైఫ్‌లో మీరు ఏదైతే ఫుల్‌ఫిల్ చేయలేదో ఇప్పుడు ఈ జన్మలో మీరిద్దరూ ఫుల్‌ఫిల్ చేయాలన్నమాట. అది ఏ పర్పస్ అయినా మీరు అనుకోండి. ఓకేనా? మీ రిలేషన్‌లో మీరు ఏదైతే ఫుల్‌ఫిల్ చేయాలి అని మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఓకే. ఈ పర్సన్ వైపు నుంచి నేను ఇది నేర్చుకోవాలేమో, ఇది చేయాలేమో అన్నట్టుగా మీ మనసు అనేది మీకు చెప్తుందన్నమాట ఆల్రెడీ. ఓకే. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చండి. ఓకే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే థర్డ్ పార్టీ విషయంలో మీకు మీ హస్బెండ్‌కి ఆర్ వైఫ్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్‌ని అదర్ పర్సన్ ఎవరో కంట్రోల్‌లో తీసుకున్నారనమాట. వారికి మీ మీద మనసు లేకుండా చేయడం ద్వారా
మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. ఓకే, మీకు మీ పర్సన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పర్సనే వారు కంట్రోల్లో తీసుకున్నారు అండ్ మీ పర్సన్ మీ మాట తప్ప వేరే వారి మాటలు వింటున్నారు. దానివల్ల కూడా మీరిద్దరూ దూరమే ఉంటారనమాట. ఓకే, ఇక్కడ డివోర్స్ లాంటిది కోర్ట్ కేసెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి అని తనకు ఉందండి. కానీ తన ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట. ఈ పర్సన్కి దగ్గరికి రాలేకపోతున్నారు మీ దగ్గరికి. ఓకే, చాలా తెలివైన వ్యక్తి అండి ఈ పర్సన్ అండ్ చాలా ఈగోస్టిక్ పర్సన్ కూడా. చాలా స్టబన్గా ఉంటారు. వెంటనే మీకు ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వరనమాట. చాలా టైం తీసుకుంటారు, మెల్లిగా యాక్షన్ తీసుకుంటారు అండ్ అతను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, సొసైటీ గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తన కెరియర్ గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తారు. తర్వాతనే మీకు టైం ఇస్తారనమాట. ఓకే, కొంతమంది పర్సన్ మిమ్మల్ని ఒక టైం పాస్గా తీసుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి పర్సన్ ఆప్షనల్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని. ఓకే, వారు లేకపోతే వీరు ఉంటారు కదా, ఏదో ఒక రోజు మన కోసం ఉంటారు కదా అన్నట్టుగా ఆప్షన్ లాగా మాత్రమే మిమ్మల్ని వారు పక్కన పెట్టి ఉన్నారు. కానీ మీరేంటి అంటే ప్రాణం మొత్తం తన మీద పెట్టేసి ఉండడము, తను లేకపోతే మీరు లేరు అన్నట్టుగా మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఓకే, తన వైపు నుంచి చాలా తక్కువ ఉందండి లవ్ అనేది, మీ వైపు నుంచి ఎక్కువ ఉందన్నమాట. ఓకే, తను చాలా ప్రాక్టికల్ పర్సన్. ఇక్కడ తన వైపు నుంచి చాలా తక్కువ చూపిస్తుంది. మీరే ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. మీరే ఈ పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారనమాట. మేబీ తన హస్బెండ్ ఆర్ వైఫ్ అలా మీరు తనని అనుకుంటున్నారనమాట. తను వారు లేకపోతే మాత్రమే మీరు. ఓకే, అలాంటి మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ ప్రజెంట్ మీకు చాలా గుర్తుకొస్తూ ఉండొచ్చు, కానీ మీరు మేబీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ కొంతమందికి బ్లాక్లో పెట్టి ఉండొచ్చు నంబరు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు. పదే పదే ఈ పర్సన్ దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోలేకపోతున్నారండి. ఓకే, వస్తే వస్తారు, లేకపోతే పోతారు, పోతే పోని అన్నట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. మీరు నిద్రపోయినా ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకొస్తున్నారనమాట. చాలా బాధపడుతున్నారు మీరు. తన మీద మీరు పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారనమాట. కానీ పర్సన్ ఇంత బాధ పెడతారు లేదా ఇంత మోసం చేస్తారు అని మీరు ఊహించి ఉండారనమాట. ఓకే, మీరు కష్టపడే తత్వం మీలో చాలా ఉంటుందండి. ఓకే, మీరు చాలా కష్టజీవి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఆ గుణం ఏదైతే ఉంటుందో ఎవరైనా నమ్మితే చాలా ప్రేమనిచ్చేస్తారు అండ్ వారి గురించి చాలా కష్టపడతారు. వారు ఏదైనా హెల్ప్ అడిగితే కూడా మీరు మేబీ మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసేస్తారనమాట. అంతగా ఈ పర్సన్ గురించి మీరు ఆరాట పడతారు. ఓకే, అదే పర్సన్కి నచ్చుతుంది. ఓకే, కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వచ్చారనమాట ఆ గుణం నచ్చే. ఇక్కడ రీయూనియన్ కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మేబీ మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ వస్తుందండి. ఈ పర్సన్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ 1 డే నుంచి 3 డేస్ లోపల చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావచ్చు. తను థర్డ్ పార్టీలో అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫాదర్ మదర్ కంట్రోలింగ్ అనేది ఉండొచ్చు అనమాట, ఒకవేళ సింగిల్ అయి ఉంటే. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. మీ పర్సన్ ఎనర్జీస్ కాంట్రాక్ట్ రొమాన్స్ చెప్పాను కదా. ఇందాక కూడా థర్డ్ పార్టీ వచ్చింది కదా, డెవిల్ కార్డ్ వచ్చింది. ఇక్కడ కూడా డెవిల్ అండ్ డోర్ టు రొమాన్స్ చెప్పాను కదా. ఈ పర్సన్కి మీ వైపు నుంచి తనకి ఫిజికల్ నీడ్స్ కావాలండి తనకి. ఓకే, ఈ పర్సన్కి కావాల్సింది అదే. ఓకే, మీ ఎనర్జీస్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ వైపు నుంచే కాదు, అంటే తన వైపు నుంచి ఎంత మేబీ తను ఫిజికల్ నీడ్స్ గురించి వచ్చినా మీకు తన మీద లవ్ ఉందన్నమాట. ఓకే, కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో రాబోతున్నారు. మీకు వారితో రీయూనియన్ అవ్వబోతుంది అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట మీకు. ఓకే, క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మీ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇది. ఓకే,
అంటే మీరు మేబీ పర్సన్ తన ఫ్యామిలీ మెంబర్స్ మీద చాలా కేరింగ్ చూపిస్తూ ఉండొచ్చు. వారి విషయంలో పర్సన్ చాలా కేర్ తీసుకుంటారు కావచ్చు. ఓకే, ఆ కేరింగ్కి కూడా మీరు పడిపోయి ఉంటారనమాట. ఓకే, అలాగే వారి మీద తను ఏదైతే కేరింగ్ అనేది చూపిస్తున్నారో దాంట్లో మీకు ఓ 5% అన్న మీ మీద ఉండాలి. తన దృష్టి కావచ్చు, తన లవ్ కావచ్చు, ఆ కేరింగ్ కావచ్చు, మీరు కొంచెం టైము అది మీకు దక్కబోతుంది అనమాట. మీ పర్సన్ వైపు నుంచి ఆ కాల్ మెసేజ్ కూడా రావచ్చు. ఓకే, చాలామందికి మీ పర్సన్కి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ చూడండి చాలా అబ్సెసివ్గా ఉన్నారు. అండ్ డోర్ టు రొమాన్స్ అనమాట. తనకి రొమాన్స్ కావాలండి. ఓకే, ఇదండి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.